ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీకు వందనాలు తెలియచేస్తుంటున్నాను. మీరంతా కూడా ప్రభు యొక్క మహాకృపలో క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ తలంచుచు మీరందరూ కూడా మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి ఆరోగ్యంగాను ఆనందంగాను ఉన్నారని తలంచు ఉన్నాను. మనందరం కూడా ఈ దినాల్లో అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన వాక్యానికి సమీపంగా వస్తూ మనల్ని మనం ఆయనకి సమర్పించుకుంటూ ఉంటుండగా గత కొన్ని దినాలుగా మార్కు సువార్తను ఆధారం చేసుకుని మనము కొన్ని హెచ్చరికలు, కొన్ని వాక్య భాగాలు ధ్యానిస్తూ ఉన్నాం. మార్కు ఒక యవనస్తుడని, ఆయన యవన కాలములో ప్రభువును వెంబడించాడని, ప్రభు యొక్క సేవ పట్ల ఎంతో ఆశతో ఆసక్తితో గొప్ప గొప్ప దైవజనులతో సహవాసము కలిగి ఆయన సువార్త పనిలో విస్తృతంగా వాడబడినటువంటి ఒక యవన బిడ్డ అని మనము జ్ఞాపం చేసుకున్నాం. దేవుడు ఆయనకు ఈ మార్కు సువార్త అనేటటువంటి పుస్తకాన్ని రాయడానికి ఆధిక్యత అనుగ్రహించారు. 16 అధ్యాయాలు కలిగినటువంటి ఈ యొక్క మార్కు సువార్తలో పరిస్థితులు లేకపోతే జరిగినటువంటి సంఘటనలు చాలా వేగవంతంగా వెళ్ళినట్టుగా మిగిలిన సువార్తల్లో కన్నా బహువేగంగా మార్కు రాశాడని గత కాలంలో కూడా మనం జ్ఞాపం చేసుకున్నాం. కొంతమంది యవనస్తుల యొక్క జీవితాలని మనము 2వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఎలా రూపాంతరం చెందాయో ఆలోచన కూడా చేశాం. ప్రియులారా, ఈరోజు మరొక యవనస్తుని గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. ఆయన పేరు యోహాను. యోహాను అంటే శిష్యుడైనటువంటి యోహాను. ఇతర యోహాన్లు ఉన్నారు, కానీ ఈయనను బాప్తిస్మం ఇచ్చే యోహాను అని దేవుని యొక్క వాక్యం సంబోధిస్తుంది. బాప్తిజం ఇచ్చేటటువంటి యోహానుతో ఈ యొక్క పుస్తక ఆరంభంలో మొదటి అధ్యాయంలో మరి ప్రారంభం అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ బాప్తిజం ఇచ్చేటటువంటి యోహాను యొక్క జీవితం ఎంతో ఉన్నతమైనదిగాను ప్రశస్తమైనదిగాను దేవుని యొక్క దృష్టిలో విలువైనదిగాను ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఈయన జీవితాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ఈ లోకంలో జన్మించారని, ఒక ప్రత్యేకమైనటువంటి పని ఆయన కలిగి ఉన్నాడని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియులారా, కేవలము మార్కు సువార్తలో ఆయన పుట్టినప్పుడు మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునుపు, తల్లి గర్భములో ఇంకా రూపింపబడక మునుపు, ఎలాగైతే 700 సంవత్సరాల క్రితము ప్రవక్త అయినటువంటి యెషయా యేసు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి ప్రవచించారో, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుందని ఎలా అయితే ప్రవచించారో, అలాగే బాప్తిజం ఇచ్చేటటువంటి యోహానుని గురించి కూడా అదే ప్రవక్త ప్రవచించినట్టు మనం చూస్తాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మీరు ప్రవచనాన్ని చదువుతారు. ప్రియులారా, ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు మార్కు ఈ మొదటి అధ్యాయంలో. ఏమంటున్నాడంటే, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముందుగా పంపబడుతున్న దూత ఎవరంటే బాప్తిజం ఇచ్చేటటువంటి యోహాన్. అతడు ఏం చేస్తాడు? నీ మార్గము సిద్ధపరచును, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిజం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి, అంటే ఈ బాప్తిజం ఇచ్చేటువంటి యోహానుని గురించి ప్రవక్త అయినటువంటి యెషయా ఇలా చెప్పాడు: ప్రభు త్రోవ సరళము చేయడానికి, ఆయన మార్గమును సిద్ధపరచడానికి, ఆయన త్రోవలు సరళం చేయడానికి ఈ యొక్క బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను వచ్చాడు. దట్ ఈజ్ హిజ్ మిషన్. అది ఆయన యొక్క పని అని ఆయన చెప్తున్నారు. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయము 76వ వచనంలో కూడా చూసినట్లయితే ప్రియులారా, కొంచెం వివరాలు అక్కడ మరి రాయబడినట్టుగా మా చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించకముందు మరి ఈ యొక్క మరి యోహాను యొక్క తల్లిగారు లేక తండ్రి గారు ఆయనకి మరి పేరు పెడుతున్నప్పుడు, ఆయన జకరియా అనేటటువంటి బాప్తిజం ఇచ్చేటటువంటి యోహాను యొక్క తండ్రి గారు ఆత్మవశుడై మరి దేవుని స్తుతిస్తూ ఇలా అంటున్నాడు: ఓ శిశువ, అంటే తన కుమారుడైనటువంటి యోహాన్ని తన చేతుల్లో తీసుకుని 8వ దినాన, ఓ శిశువ, నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడుదువు, మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన
తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువుకు ముందుగా నడుతువు. ప్రభువుకు ముందుగా నడిచేవాడు బాప్తిసం ఇచ్చేటండి యోహాను. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుండి వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. చూసారండి, కనుక ఈ యొక్క అరుణోదయ దర్శనం మనకు కలగడానికి, మార్గాలు సిద్ధం చేయడానికి బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను వచ్చి ఉన్నాడు. హీఈస్ అ ఫోర్ రన్నర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకకు ముందుగా వచ్చి ఆయన మార్గాల్ని సిద్ధం చేసేటటువంటి వాడు. ఆయన ముందుగా మరి నడిచేటటువంటి వాడు. ఆయన ఒక దేవుని యొక్క ప్రతినిధిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను ప్రారంభించడానికి ముందుగా పరిస్థితులన్నీ చక్కబెట్టడానికి దేవుని చేత పంపబడినటువంటి వాడు. క్రైస్తవ నాయకుడు, క్రైస్తవ సేవకుడు, క్రైస్తవ సువార్తికుడు, ప్రియులారా దేవుని సేవకుడు. ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఏ క్రిస్టియన్ లీడర్, ఏ క్రిస్టియన్ ప్రీచర్ అండ్ అన్ ఎవాంజలిస్ట్ అండ్ అన్ అపోజల్ అండ్ ఎ ప్రాఫిట్. కనుక ఇలాగూ మరి ఈ పరిచర్యను చేపట్టేటటువంటి వారు భక్తుడు ఏమన్నాడంటే, సచ్ కైండ్ ఆఫ్ పీపుల్, సచ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్, హీ నోస్ ద వే, హీ గోస్ ద వే, హీ షోస్ ద వే. చూడండి, ఈ సేవకుడు ఎటువంటి వాడంటే, హూ నోస్ ద వే, ఆ దేవుని మార్గం ఏంటో తెలిసినటువంటి వాడు. అండ్ హూ గోస్ ద వే, ఆ మార్గంలో నడిచేటటువంటి వాడు. అండ్ హూ షోస్ ద వే, ఇదే మార్గం, ఇందులో నడవండి అని ప్రజలకు తెలియచేసేటటువంటి వాడు. ఇది నాన్న దేవుని సేవకులమైనటువంటి మనము, సువార్తికులమైనటువంటి మనము, లేక యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి విశ్వాసులమైనటువంటి మనము ఈ మూడు పనులు చేసేటటువంటి వారుగా ఉండాలి. అసలు దేవుని మార్గం ఏంటో మనకు తెలుసా? డు వీ నో ద వే ఆఫ్ గాడ్? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకవేళ బాప్తిజం ఇచ్చేటటువంటి యోహాను వలె వీఆర్ నాట్ షూర్ అబౌట్ ద వే, మనం ఏ మార్గంలో వెళ్తున్నాము ఒకవేళ తెలియని రీతిగా ఉంటే మనం ఆగి దేవుని సన్నిధిలో మన జీవితాలు సమర్పించుకొని ఆ మార్గాలు తెలుసుకోవడం ఎంతైనా మంచిది ప్రియులరా. కనుక మొట్టమొదటి విషయం ఏంటంటే జీవిత ఉద్దేశము, ద లైఫ్స్ పర్పస్. హీ నోస్ ద పర్పస్ ఆఫ్ హిజ్ లైఫ్. బాప్తిజం ఇచ్చేటటువంటి యోహాను జీవితం చాలా చిన్న జీవితం, 30 ఏళ్ళు సుమారు బ్రతికాడు అంతే. ఆయన హతసాక్షిగా చంపబడ్డాడు. కానీ ఈ చిన్న వయసులో ఆయన ఏం చేయాలో ఆయనకి స్పెసిఫిక్గా తెలుసు. సో హీఈస్ కౌంటింగ్ ఎవ్రీ డే, హీఈస్ కౌంటింగ్ ఎవ్రీ అవర్ అండ్ హీఈస్ కౌంటింగ్ ఎవ్రీ ఇయర్. గనక ఆయన ఈ గొప్ప ప్రణాళిక కొరకు సిద్ధపడుతూ ఆ పనిని ముగించి ఆయన దేవుని సన్నిధికి చేరినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. జీవిత ఉద్దేశాన్ని తెలుసుకున్న వాడై ఉన్నాడు, బాగా ఎరిగిన వాడై ఉన్నాడు. ఆయనను అవకతవకలు చేసి ఆయనను అటు ఇటు తన పర్పస్ని డీవియేట్ చేయడానికి చూసిన శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, మత పెద్దలు కానీ, సామాన్య జనులు కానీ ఆయన్ని అటు ఇటు మారుస్తున్నప్పుడు, లేకపోతే నువ్వు ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా, ఆయన చెప్పాడు, నా పని ఇంతవరకే, మార్గం సిద్ధం చేయడమే నా పని, నా వెనక ప్రభు వస్తున్నాడు, ఆయన చూసుకుంటాడు, దిస్ ఈజ్ ఓన్లీ మై జాబ్, ఇంతే, ఈ పని నేను చేయాలి, ఈ పని కొరకు నేను పంపించబడ్డాను. ఎంత గొప్ప విషయం! తన పని ప్రారంభం తెలుసు, తన పని ముగింపు తెలుసు. దేవుని బిడ్డ, నీ జీవిత ఉద్దేశం ఏంటో నువ్వు ఎరిగి ఉన్నావా? వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? మనందరము కూడా ఎలాగైతే ఎన్నో వందల సంవత్సరాల క్రితము ప్రవక్త అయినటువంటి యెషయా బాప్తిసం ఇచ్చే యోహాను గురించి చెప్పాడో, అలాగే తల్లి గర్భములో రూపింపబడక మునిపే, భూమికి పునాదులు దేవుడు వేయక మునిపే నీ జీవితం విషయంలో, నా జీవితం విషయంలో ఆయన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. తల్లి గర్భములో మనము రూపింపబడక మునుపు మనల్ని ప్రతిష్ఠించానంటున్నాడు, అభిషేకించానంటున్నాడు, ఏర్పరచుకున్నానంటున్నాడు, ప్రత్యేకపరచుకున్నానంటున్నాడు. కనుక దేవుని యొక్క ఉద్దేశం నీ లైఫ్లో, నా లైఫ్లో దేవుని యొక్క పని ఎటువంటి సాధనంగా, ఎటువంటి పనిముట్టుగా, ఎటువంటి దేవుని యొక్క కార్యకర్తగా నువ్వు పని చేయడానికి పిలువబడ్డావు, ఏర్పాటు చేయబడ్డావు అనేది గ్రహించావా దేవుని బిడ్డ? ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ప్రభువు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మెట్టుకు ప్రతి ఒక్కరిని వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక జీవిత ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి. చాలా చిన్న జీవితం, కానీ ప్రశస్తమైన జీవితం. బాప్తిసం ఇచ్చారండి యోహాను.
అందుకే సామాన్యంగా తెలుగులో సామెత చెబుతుంటారు, కాకై కలకాలం జీవించే కన్నా హంసై 6 నెలలు బ్రతకడం మంచిది అంటారు. అంటే కాకిలాగా కలకాలం జీవించే కన్నా హంసై 6 నెలలు బ్రతకడం మంచిది అంటారు. కనుక ప్రియులారా, ఎంతకాలం జీవించాం, ఎన్ని సంవత్సరాలు జీవించాం, 100 సంవత్సరాలు జీవించామా, 120 సంవత్సరాలు జీవించామా, 90 సంవత్సరాలు అది కాదు ముఖ్యం. కానీ మనం ఏమి అకాంప్లిష్ చేసాం ఆయన కొరకు అనేది చాలా ప్రాముఖ్యం. ఆ విషయంలో ఉన్నత స్థాయిలో ప్రియులారా బాప్తిసం ఇచ్చేటువంటి మరి యోహాను యొక్క జీవితం ఉన్నట్టు మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఈయన జీవితము చాలా సామాన్యమైనటువంటి జీవితం. ఆయన గొప్పవాడే. ఆయన ఎంత గొప్పవాడంటే యేసు ప్రభువారు మాట్లాడుతూ అన్నారు, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను వంటి వాడు మరొకడు లేడు అన్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 28వ వచనంలో మీరు చదివినట్లయితే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, స్త్రీలు కనినటువంటి వారిలో బాప్తిజం ఇచ్చేటటువంటి యోహాను వంటి వాడు ఇంకొకటి లేడన్నాడు. అంటే చూడండి ఎంత గొప్పవాడో ఆయన, ఎంత శ్రేష్టమైన వాడో. అంటే ఓ విధంగా చెప్పాలంటే అబ్రహాము కన్నా గొప్పవాడు, మోషే కన్నా గొప్పవాడని యేసుప్రభువారే కితాబిస్తున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి ఎంత సామాన్యమైనటువంటి జీవితం జీవిస్తున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలిదట్టియు ధరించుకునేవాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. పిల్లలు చూసారండి ఈయన లైఫ్ స్టైల్ ఎలా ఉందో. ఆయన ఒంటె రోమాలు వస్త్రాలుగా ధరించుకుంటున్నాడు, అడవి తేనె, మరి మిడతలు అంటే మనం చూసేటటువంటి ఈ గ్రాస్ హాపర్స్ అంటారు, ఆ యొక్క మిడతలు కాదండి, అవి చిక్కుడుగాయలు లాంటివి, లేకపోతే బీన్స్ లాంటివి. కనుక అలాగ సామాన్యమైన ఆహారం తింటూ అడవిలో సామాన్యమైన పరిస్థితుల్లో తన హృదయమంతా దేవుని మీద పెట్టుకొని, దేవుని దగ్గర నుండి నేర్చుకుని, దేవుని సన్నిధిలో ఆయన సహవాసాన్ని కలిగి, దేవుని శక్తితో నింపబడుతూ పరిశుద్ధాత్మ పూర్ణుడై జీవిస్తున్నాడు. సామాన్యమైనటువంటి ఏ సింపుల్ లైఫ్. తర్వాత మీరు మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం కూడా చదవండి. అక్కడ కూడా ఇవే మాటలు రాస్తున్నాడు. సింపుల్ లైఫ్. మన యొక్క జీవితంలో కూడా అనేక సార్లు పత్రికల్లో ప్రియులారా పౌలు లాంటి భక్తులు హెచ్చరిక చేస్తూ ఉంటున్నారు, మీరు పైనున్న వాటిని వెదకండి, ఈ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకోకండి, ఈ లోకంతో స్నేహం చేయకండి, అది దేవునితో వైరము, ఈ లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ప్రియులారా, గనుక మనము ఉండేవారు మితముగా ఉండాలని పౌలు ఎన్నోసార్లు హెచ్చరించాడు. స్త్రీలను కూడా హెచ్చరించాడు. మీరు ఈ లోకస్తులు ఉన్నట్టుగా మీరు ఆడంబరాల కొరకు, ఆకర్షణీయమైనటువంటి వస్త్రాల కొరకు, బంగారాల కొరకు, వాటితో అదే అలంకారం అని అనుకోకండి. మీరు వాటి మీదే మీరు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయకండి. యు కాన్సన్ట్రేట్ ఆన్ ద హోలీ లైఫ్, యు కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు కాన్సన్ట్రేట్ హౌ వీ కెన్ గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామం ఎలా హెచ్చింపబడాలని అది మీరు ఆలోచిస్తూ ఉండండి అని న్యూ టెస్టిమెంట్లో దేవుని భక్తులు, అపోస్తులు ఎంతో ఫోకస్ చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ప్రియులరా, మనం కూడా బాప్తిజం ఇచ్చేటటువంటి యోహాను వలె ఈ లోకంలో తగుమాత్రముగా అన్నీ అనుభవించగలం మనం. అయినప్పటికీ కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే మనము ఉపయోగించుకుంటూ మన మిగిలిన సమయాన్ని, మిగిలిన తలాంతులను, మిగిలిన ధనాన్ని, మిగిలినటువంటి ఆస్తిపాస్తులను ప్రభు యొక్క నామ మహిమార్థమై వాడుతూ, ఆయన ఘనతను కోరుతూ, ఆయన సేవను జరిగిస్తూ అనేక ఆత్మలను ప్రభు దగ్గరికి తీసుకుని రావాల్సినటువంటి వారం ఉంటున్నాం. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. హిజ్ లైఫ్ ఈజ్ ఎ సింపుల్ లైఫ్. మూడవది చూస్తే ప్రియులరా, హీఈస్ వెరీ హంబుల్. ఆయన అంత గొప్పవాడైన ఎ ఫెరోషియస్ ప్రాఫిట్, దేవుని యొక్క ఆత్మ కలిగి రోషం కలిగినటువంటి ప్రవక్త అయిన ప్రజలందరూ కూడా ఆయన్ని చూసి గడగడ వణుకుతూ ఆయన దగ్గరికి వచ్చి బాప్తిసాలు తీసుకోవడానికి వరుసల్లో క్యూలో నిలబడుతున్నా కూడా ఆయన తను తగ్గించుకునేటటువంటి వాడిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. మార్కు సువార్త ప్రియులర 1వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు ఆయన, అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేటటువంటి వాడు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం. కనుక నా వెనక వచ్చేవాడు గొప్పవాడు, ఆయన శ్రేష్టమైన వాడు,
ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. నేను ఆయన చెప్పుల వారును విప్పుటకు యోగ్యుడని కాదు, ఆయన చెప్పులు మోయుటకు నేను యోగ్యుడని కాదు. ఎంతగా తగ్గించుకుంటున్నాడో చూడండి పిల్లలు. నిజానికి అప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య ఇంకా ప్రారంభించబడలేదు. అందరూ కూడా బాప్తిజం ఇచ్చే యోహాన్నే ప్రవక్తగా గుర్తిస్తున్నారు. ఆయన దగ్గరికే వరుసలు కట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ట్యాక్స్ కలెక్టర్స్, రకరకాలైనటువంటి వారు వచ్చి పాపాలు ఒప్పుకుంటూ బాప్తిజాలు తీసుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో ఆయన ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి ప్రియులారా. మనం కూడా తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును అనే ప్రిన్సిపల్ ఇక్కడ భక్తుడైనటువంటి బాప్తిజం ఇచ్చే యోహాను మరి అడాప్ట్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనకు ఒక లెసన్ ఉంది. మనం ఎవరైనప్పటికీ మనము హెచ్చించుకునే వారంగా ఉంటున్నామా, గొప్పలు చెప్పుకునే వారంగా ఉంటున్నామా? సంఘములో ఒకరికన్నా ఒకరు నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను చేసే కార్యం గొప్ప అంటే నేను చేసే కార్యం గొప్ప అన్నట్టుగా పోటీతత్వంతో మనం సేవ చేస్తున్నామా? లేక ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుని ఒకరినొకరు మనము ఘనపరుచుకొని ఇక్కడ అదే చూస్తున్నాం. యేసు ప్రభువారు బాప్తిజం ఇచ్చే యోహాన్ని అక్నాలెడ్జ్ చేస్తున్నారు. స్త్రీలు కలిగిన వారిలో బాప్తిజం ఇచ్చేటువంటి వాడు అలాంటి వాడు ఇంకొకటి లేడు అంటున్నాడు. ఇంకా యోహాను సువార్త 5వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే జాన్స్ గాస్పుల్ 5:35, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో మీరు చూస్తే ఆయన ఏమని చెప్తున్నారు తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభువారు అతడు అనగా బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, అతని వెలుగులో మీరు కొంతకాలం నడుచుకున్నారు. హీ ఈజ్ ఏ బ్రైట్ లైట్, హీ ఈజ్ ఏ షైనింగ్ లైట్. ఆ వెలుగులో మీరు నడుచుకున్నారు అని బాప్తిజం ఇచ్చే యోహాను గురించి ఎంతో కాంప్లిమెంట్ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ప్రభువు బాప్తిజం ఇచ్చే యోహాన్ని ఆయన ఎంతగానో హెచ్చించి మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నాడు, ప్రభువా నువ్వే నాకు బాప్తిజం ఇవ్వాల్సి ఉండగా నేను నీకు ఇవ్వడమా ప్రభువా, నా దగ్గరికి నువ్వు వస్తున్నావా ప్రభువా అని నివారింప చూస్తున్నాడు. కానీ చూడండి ఎంత తగ్గించుకుంటున్నాడు. కానీ ప్రభు ఏమంటాడంటే నీతి యావత్తు ఇప్పటికీ ఇలాగూ కానిమ్ము అని ఆయన బాప్తిజం ఇచ్చే యోహాను చేత తాను బాప్తిజం తీసుకుని దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వ సృష్టికర్త తాను ఆ బాప్తిజం ఇచ్చే యోహాను ద్వారా బాప్తిజం తీసుకుని ఆయన తను తాను తగ్గించుకుంటున్నాడు. ఈయన ప్రభువారిని యోగ్యుడని కాదని ఈయన తగ్గించుకుంటున్నాడు. కనుక వాట్ ఏ కాంప్లిమెంటేషన్. ఒకళ్ళొకళ్ళు ఎంత చక్కగా ప్రియులరా అభినందించుకొని, అభిమానించుకొని, గౌరవించుకొని, ఒకళ్ళనొకళ్ళు హెచ్చించుకొని కలిసి పనిచేసేటటువంటి తత్వం ఈ దినాల్లో విశ్వాసులైనటువంటి వారు, సేవకులు, విశ్వాసులు, అలాగే మన కుటుంబంలో ఉన్న భార్య, భర్త, పిల్లలందరం కూడా ఈ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఈ టైప్ ఆఫ్ యూనిటీ, ఈ టైప్ ఆఫ్ హంబల్నెస్ మనం కలిగి ఉండాలి ప్రియులారా. కనుక మొదటిది ద పర్పస్ ఆఫ్ లైఫ్, జీవిత ఉద్దేశం తెలిసినవాడు యోహాను. తగ్గింపు జీవితం కలిగినటువంటి వాడు, ఏ సింపుల్ లైఫ్ స్టైల్ యోహాను. తగ్గించుకుని హంబుల్ పర్సన్ యోహానుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనము ప్రియులరా మార్కు సువార్త 6వ అధ్యాయం చూసినట్లయితే ఈయన ఎంతో ధైర్యశాలిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. హీఈస్ ఎ ఫెరోషియస్ అండ్ హీఈస్ ఎ వెరీ బోల్డ్ పర్సన్. దేవుని కొరకు ఒక బలమైన ధైర్యంగా ఉండే సాక్షిగా, ధైర్యవంతుడైనటువంటి సేవకుడిగా ఉన్నాడు, పిరికివాడిగా లేడు. ప్రియులరా మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనం, హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకొనినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను గనుక అతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియ అతని మీద పగపట్టి అతన్ని చంపింపకోరెను, కానీ ఆమె చేత కాకపోయాను. పిల్లలు ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన ధైర్యం. మనం ఆయన స్ట్రైట్ అవే వచ్చి రాజుని, హేరోదునే గర్దిస్తున్నాడు. ఆయన అంత ధైర్యంతో మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి రకరకాలైనటువంటి లంచగొండలు, రకరకాలైనటువంటి మరి అన్యాయముగా జీవితాలు జీవిస్తున్నటువంటి వారు వచ్చి వారు మాకు బాప్తిసం ఇవ్వండి, మాకు బాప్తిసం ఇవ్వండి అంటే ఆయన అంటున్నాడు, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి, చెట్ల వేరన గొడ్డలి ఉంచబడింది. మారు మనస్సు
ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. వాట్ ఏ ఫెరోషియస్ మెసేజ్, వాట్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ మెసేజ్. ఆ మెసేజ్లో ఎంత కండెమ్నేషన్, ఎంత మరి జడ్జిమెంట్ ఉన్నట్టు మనం చూస్తున్నాం ప్రియులరా. సరి అయినటువంటి జీవితాలు లేకపోతే నరకబడి అగ్నిలో వేయబడతాం. ఈ దినాల్లో ఇలాంటి కఠినమైనటువంటి మాటలు చెప్తే ప్రియులరా ఎవరికి ఇష్టం ఉండడం లేదు. ఇది చాలా జడ్జిమెంటల్గా ఉంది మెసేజ్ అంటున్నారు. అందువలన నాలాంటి సేవకులు కూడా పై మాటలు మాట్లాడుతూ, బ్లెస్సింగ్స్ గురించే మాట్లాడుతూ, ప్రాస్పారిటీ గురించే మాట్లాడుతూ, ప్రోగ్రెస్ గురించే మాట్లాడుతూ ప్రియులరా ఎవరిని కూడా పశ్చాత్తాపం గురించి, ఒప్పింపుని గురించి, పాపముల గురించి మాట్లాడకుండానే ప్రియులరా సంఘాలు నడుస్తున్నాయి, సభలు నడుస్తున్నాయి, ఆరాధనలు నడుస్తున్నాయి. ప్రైజ్ అండ్ వర్షిప్ అని దేవుడు కృప కలిగినటువంటి వాడు, ప్రేమ నిజమే, దేవుడు కృప కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు, దయగలిగిన వాడే. కానీ దట్ ఈజ్ ఓన్లీ ద వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఇఫ్ వీ కీప్ ఆన్ రిజెక్టింగ్ హిస్ గ్రేస్, ఆయన కృపను నిరర్ధకం చేసినట్లయితే, మనము ఆయన ప్రేమను తృణీకరిస్తూ ఉన్నట్లయితే ఆయన న్యాయం తీర్చేటటువంటి వాడు కూడా. అదే చెప్తున్నాడు బాప్తిసం ఇచ్చే యోహాను. మనం ఫలములు ఫలించవలసిన అవసరం ఉన్నది. ఎంతకీ ఫలము ఫలించకపోతే ఎన్ని సంవత్సరాలైనా మనము లోక సంబంధమైన పాపభూయిష్టమైన జీవితాలు జీవిస్తున్నట్లయితే ఉదినాన ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉంటాడు. చెట్ల వేరన గొడలి ఉంచబడిందని మాట్లాడాడు. సో హీఈస్ ఎ బోల్డ్ ప్రాఫిట్, హీఈస్ ఎ బోల్డ్ విట్నెస్. ఆయన ఎంతో ధైర్యంతో ప్రియులరా ఆయన సాక్ష్యం ఇచ్చినవాడు, పశ్చాత్తాపాన్ని గురించి బోధ చేసినటువంటి వాడు. ప్రియులారా అంత మాత్రమే కాదు, కానీ ఈ బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను హీఈస్ ఎ రైచియస్ పర్సన్. ఆయన నీతి కలిగినటువంటి వాడు, నీతి కలిగిన వాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ హేరోదియా ఎప్పుడైతే స్ట్రైట్గా వచ్చి హేరోదును ఆయన గర్దించాడో, నువ్వు నీ సహోదరుని యొక్క భార్యను ఉంచుకోవడం తప్పయా, ఇది ఒక వ్యభిచార కార్యం అని ఎప్పుడైతే కఠినంగా చెప్పాడో, ఈ హేరోదు, ఫిలిప్పు భార్య అనేటువంటి హేరోదియా బాప్తిసం ఇచ్చే యోహాను మీద పగబట్టింది. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూడండి. ఆమె పగబట్టి, హేరోదియా అతని మీద పగబట్టి అతన్ని చంపింపగోరెను, కానీ ఆమె చేత కాగబోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడిని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషంతో వినిచుండెను. కనుక బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు గనుక అతనిని ఏమీ చేయలేకపోతున్నాడు, అతనికి శిక్ష విధించలేకపోతున్నాడు, అతనికి భయపడుతున్నాడు. అతని నీతిని బట్టి, అతని పరిశుద్ధతను బట్టి. దేవుని బిడ్డ, ఇది నాన్న దేవుని చేతిలో నీవు వాడబడాలి అంటే, దేవుని బిడ్డగా ఆయన రాజ్యములో నీవు ఉండాలి అంటే, నేను కూడా మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. పేతురు పత్రికలో మనం చదువుతాం ప్రియులరా. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పౌలు అంటాడు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, క్రీస్తునకు బిలియాలుతో ఏంటి సంబంధము, అపవిత్రతతో మనకేంటి, వెలుగునకు చీకటితో ఏం. మీరు ప్రత్యేకింపబడండి, వేరు చేయబడండి, ప్రత్యేకింపబడి పరిశుద్ధపరచబడిన జీవితాలు జీవించండి. నేను మీ మధ్యకు వస్తాను, మీ మధ్య నివసిస్తాను, నేను మీకు తండ్రినై ఉంటాను. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము ప్రభువా అని కీర్తనాకారుడు చెబుతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధత లేకుండా మనము దేవునిని చూడలేం ప్రియులారా. గనక మన పాపములు క్షమింపబడాలి. మనము ఆయన పరిశుద్ధతలో, ఆయన నీతిలో అడుగు పెట్టాలి. యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన వారంగా నీతి అనే వస్త్రాన్ని మనం కప్పుకోవాలి ప్రియులారా. అలాగూ దేవుని రాజ్యములో మనము నీతిమంతులుగా, పరిశుద్ధులుగా వర్ధిల్లుతామని దేవుని వాక్యం చెబుతుంది. అయితే బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను అతడు నీతిమంతుడు, పరిశుద్ధుడు. యజమానుడు వాడుకునే పాత్ర ఎలా ఉండాలంటే తిమోతి పత్రికలో చెప్తాడు పౌలు భక్తుడు, అది పవిత్రంగా ఉండాలి. అది బంగారు పాత్ర అయినా, వెండి పాత్ర అయినా, ఎటువంటి గొప్ప పాత్ర అయినా. ఇది నా దేవుని బిడ్డ, నా మాటలు వింటున్న మీరు ఎవరైనా ఎన్నో తలాంతులు కలిగిన వారై ఉండొచ్చు, మీరు మంచి గాయకులై ఉండొచ్చు, మంచి వాయిద్యకారులు అయి ఉండొచ్చు, మంచి తలాంతులు కలిగిన వారై ఉండొచ్చు, మంచి బోధకులు కూడా అయి ఉండొచ్చు. మీ బోధ ఎంతో గొప్పగా, అనర్గళంగా, మీ భాష అద్భుతంగా ఉండొచ్చు. కానీ మన జీవితంలో పాపము, లోపము,
ఒకవేళ మన జీవితాల్లో ఏమైనా వ్యసనము ఉన్నట్లయితే, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు తైలమంతటిని కంపు కొట్ట చేయను అని ప్రసంగి చెబుతున్నాడు. నీ జీవితంలో తలాంతులు కలిగిన నీ జీవితంలో, ప్రశస్తమైన నీ జీవితంలో, ఎన్నో వరములు కలిగినటువంటి నీ జీవితంలో కొంచెం పాపము, కొంచెం వ్యసనము, కొంచెం తప్పిదము దేవునికి అయిష్టంగా నీ జీవితాన్ని చేస్తుంది. కనుక బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను నాట్ ఓన్లీ హీ ఈజ్ ఎ బోల్డ్ ప్రాఫిట్, బట్ హీ ఈజ్ ఎ రైచస్ ప్రాఫిట్. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం, జాన్స్ గాస్పుల్ 1:29 and verse 34, 36, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల. యేసు ప్రభు ఆయన వస్తూ ఉంటే ఆయన్ని చూసి చెబుతున్నాడు, లోకానికి పరిచయం చేస్తున్నాడు, మనుషులకు పరిచయం చేస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభువును హెచ్చిస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువును ప్రకటిస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువును లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా పరిచయం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేసేవాడే. యేసుక్రీస్తు ప్రభు కన్య మరియ గర్భాన్ని పుట్టినటువంటి బాలయేసే, నిజమే బాలయేసే. ఆయన స్వస్థపరిచేవాడే, ఆయన అద్భుతాలు చేసేవాడే, ఆశ్చర్యకార్యాలు చేసేవాడే, మేలు చేసేవాడే, ఉపకారాలు చేసేవాడే. కానీ నీవు నేను కూడా వీటి అన్నిటితో పాటు శ్రేష్టముగా బాప్తిసం ఇచ్చే యోహాను వలె మనము కూడా ఈ లోకానికి యేసు ప్రభువుని ఎలా పరిచయం చేయాలంటే, ఆయన సిలువను, ఆయన లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లగా లోకమునకు చూపించాలి ప్రియులరా. ఎందుకంటే అన్నిటికన్నా శ్రేష్టమైనది పాపములను క్షమించడానికి, పాపములను తీసివేయడానికి మనుష్య కుమారుడు లేక దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన సిలువ మరణము, ఆయన భూస్థాపన, ఆయన పునరుద్ధానాన్ని నువ్వు చెప్పకపోతే నువ్వు సరి అయిన సువార్త చెప్పడం లేదని అర్థము. కనుక యేసు క్రీస్తు ప్రభువారిని దేవుని గొర్రె పిల్లగా పరిచయం చేశాడు. మీరు ధ్యానం చేసినట్లయితే బాప్తిసం ఇచ్చేటువంటి యోహానుని గురించి శ్రేష్టమైనటువంటి వాక్యాలు మనము చూడగలం ప్రియులరా. అయితే ఈయన ఒక యవనస్తుడిగా ఉన్నాడు. ఆయన నీతి నిమిత్తము హతసాక్షి అయ్యాడు. ఎప్పుడైతే మరి ఆ హేరోది ఆ కుమార్తె హేరోదు సన్నిధిలో డాన్స్ చేసిందో, నృత్యం చేసిందో, ఆ తల్లి నేర్పించి పెట్టింది. ఏమని నేర్పించి పెట్టిందంటే, హేరోదు నిన్ను ఏం బహుమానం కావాలని అడుగుతాడు. ఆమె ఎంతో ఆయన్ని సంతోషపెట్టినప్పుడు అలాగే అడిగాడు. పరిగెత్తుకుని వచ్చి, మమ్మీ ఏమడగమంటావు, తల్లి ఏమడగమంటావు అని ఆ కుమార్తె అడుగుతున్నప్పుడు ఆమెలో పగ ఉంది, ఆమె ద్వేషం ఉంది, ఆమెలో అసూయ ఉన్నది, ఆమెలో బాప్తిసం ఇచ్చే యోహాను మీద పగబట్టినటువంటి మనస్సు ఉంది. కనుక అతన్ని తల కొట్టించి నాకు కావాలని అడుగమ్మా అని చెప్పి కూతురికి చెప్పి పంపించింది. దేవుని బిడ్డలారా, ఇది నాన్న తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారో ఆలోచన చేయండి. ఇతడు నీతిమంతుడైనటువంటి దేవుని సేవకుడిని చంపమని ఈ తల్లి నేర్పిస్తుంది. నీతిని ఆమె సమాధి చేస్తుంది, అవినీతిని పెంచి పోషిస్తుంది, ఆమె దుర్మార్గతను ఆమె చాటుకుంటుంది, పరిశుద్ధతను ఆమె సమాధి చేస్తుంది. ఇది నాన్న నా మాటలు వింటున్నటువంటి మీరు కూడా పాపాన్ని కప్పిపుచ్చుతున్నారా, అవిధేయతను కప్పిపుచ్చుతున్నారా? ఎక్కువ కాలం అలా చేయలేం ప్రియులారా. పాపం వలన వచ్చేది జీతము మరణమే. ఎన్ని మార్లు గద్దించిన లోబడిని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. అవును, ఈ బిడ్డలందరూ కూడా నరకానికి పాత్రలుగా తమను తాము చేసుకున్నారు. ఎందుకంటే వారు సమాధానాన్ని, పరిశుద్ధతను, నీతిని, నీతియుక్తమైన బోధను, నీతియుక్తమైనటువంటి హెచ్చరికను పూర్తిగా హృదయపూర్వకంగా తృణీకరించారు. ఆ తల్లి తృణీకరించింది, ఆ కుమార్తె తృణీకరించింది, హేరోదు కూడా తృణీకరించాడు. మనం ఎలా ఉంటాం ఈరోజు? యాక్సెప్ట్ చేద్దామా? షల్ వి యాక్సెప్ట్ ద రిబ్యూక్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వాక్యం మనకిస్తున్న హెచ్చరికలు, సత్యమైన బోధ, యథార్థమైన గర్దింపులు తీసుకుందామా? పశ్చాత్తాపడదామా? మారు మనసు పొందుదామా? దేవుని యొక్క ప్రశస్త రక్తములో, గొర్రెపిల్ల రక్తములో కడుగబడి పవిత్రపరచబడి యేసు వెంట ఆయన రాజ్యములోని వెళ్దామా? ఈ లోకంలో జీవించినంత కాలము జీవిత ఉద్దేశాన్ని తెలుసుకొని, జీవిత పరమార్థాన్ని తెలుసుకొని యేసు ప్రభు శిష్యులుగా జీవిస్తామా? చిన్న జీవితం, ప్రశస్తమైన జీవితం
ధైర్యంతో కూడింది, తగ్గింపుతో కూడింది. అన్ని విషయాల్లో హీ గ్లోరిఫైడ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క నామాన్ని మహిమపరిచినటువంటి వాడిగా, ఆయన త్రోవలు సరళం చేసేవాడిగా, ఆయన మార్గాలు సిద్ధపరిచినటువంటి వాడిగా తన పనిని ముగించుకొని పరలోక రాజ్యానికి, తండ్రి రాజ్యంలోనికి వెళ్ళాడు. దేవుని బిడ్డ, నీవు నేను కూడా అలాంటి వారంగా ఉండాలి. మనకి దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి, అంతం మట్టుకు చేయాలి. నేను కూడా పని ముగించాను, ప్రభు నాకు ఇచ్చిన పనిని నేను తుదముట్టించానని చెప్పేవారంగా మనం ఉండాలి. బాప్తిజం ఇచ్చారండి యోహాను, యవనస్తుడు. జ్ఞాపం పెట్టుకోండి ప్రియులారా. ప్రభు యొక్క కాడిని మోసుకుంటూ, ప్రభు కార్యాలు చేస్తూ, ప్రభు మార్గాలు సరళం చేస్తూ దేవుని రాజ్యాన్ని మనం కూడా కట్టవలసిన వారం, దేవుని రాజ్యాన్ని మనం కూడా విస్తరింప చేయవలసిన వారం, దేవుని రాజ్యంలో కార్యకర్తలుగా పనిచేయవలసిన వారం. ఒకవేళ ఇంతవరకు ఆయన పనికి మీరు పూనుకోకుండా ఉంటే, ఇంతవరకు ఆయన పనిలో చేతులు కలపకుండా ఉంటే, ఇంతవరకు సంఘములో మీరు కేవలం వచ్చిపోవారుగా ఉంటే, స్పెక్టేటర్స్గా ఉంటే, బీ ఏ పార్ట్నర్, బీ ఏ వర్కర్, కో వర్కర్ విత్ ద లార్డ్ అండ్ ద లార్డ్స్ సర్వెంట్స్. దేవుని సేవకులతో మీరు కూడా కలిసి అలాంటి చక్కని అనుభవంలోనికి రండి. ప్రభు చిత్తమైతే ఈ యొక్క మార్కు సువార్తలో మరికొన్ని విషయాలు మనం చూద్దాం. ఈరోజు బాప్తిజం ఇచ్చే యోహాను జీవితం ఎంత ప్రశస్తమైంది. స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను వంటి వాడు మరొకడు లేడని కితాబు ఇచ్చారు యేసు ప్రభు వారు. ఆయన అన్నారు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయుడను. అతడు ప్రకాశించాడు, అతడు వెలిగాడు. మనకు కూడా యేసయ్య అదే చెబుతున్నాడండి. ఏమన్నాడంటే ఆయన, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు, పరలోకమందున్న మీ తండ్రి యొక్క నామము మహిమ పరచబడినట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. నీ మాటల ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ సాక్ష్యం ద్వారా, నీ పాటల ద్వారా, నీ వైఖరి ద్వారా, నీలో ఉండేటటువంటి ఆ పరిశుద్ధత ద్వారా యేసు యొక్క నామము ప్రకాశించినట్లుగా ప్రవర్తిద్దాం, పని చేద్దాం, ప్రేమను చూపిద్దాం. ప్రభు ప్రేమను మనము పాడదాం, వాక్యం ద్వారా చెబుదాం, సంఘంలో కార్యకర్తలుగా పనిచేద్దాం, దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపచేద్దాం. దేవుడు మిమ్మల్ని అలాగూ వాడుకొనుగాక, మనలందరినీ కూడా దేవుడు అలా దీవించి వాడుకొనుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దామండి. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన నీ దాసుడైన బాప్తిజం ఇచ్చే యోహాను జీవితం చాలా చిన్న జీవితం, కానీ హీ లివ్డ్ విత్ ఎ ఫోకస్ ఓ లార్డ్. ప్రభు, ఈ లోకంలో జీవించిన ప్రతి గంట, ప్రతి దినము ఆయన ఒక దర్శనంతోనూ, ఒక ఫోకస్తోనూ, ఒక గురితోనూ బ్రతికినటువంటి వాడిగా మేము చూస్తున్నాం. తన పనిని ముగించుకుని ఆయన నీ సన్నిధిలోనికి చేరి ఉన్నాడు. ఆయనలో ఉండే గుణ లక్షణాలని ప్రభు మేము ఆలోచించాం. నిజముగా అంతటి గొప్ప ప్రవక్త, నేను ఆయన చెప్పుల వారును విప్పుటకు యోగ్యుడను కానని ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంత సింప్లిసిటీ ఆయన చూపించాడో, ఎంతగా విరిగి నలిగిన మనస్సుతో ఆయన సేవ చేశాడో. ఆయనలో ఉన్న కొన్ని గుణ లక్షణాలను మేము ఆలోచించాం. మమ్మల్ని కూడా అలాగూ ఆశీర్వదించండి, అభిషేకించండి. అలాగూ నీ పనిలో మేము కృతార్థులమవునట్లు మమ్మల్ని దీవించండి. సిస్టర్స్ని, బ్రదర్స్ని, యంగ్ పీపుల్ని అనాయింట్ చేయండి ప్రభు. ఈ మాటల ద్వారా మీరు అనేకులను ఆశీర్వదించాలని, ధైర్యపరచాలని, కృపలో నడిపించాలని ప్రార్థన చేస్తూ, ఈ క్లిష్టమైన దినాల్లో, ఈ లాక్డౌన్ టైమ్స్లో, అయినా ఈ యొక్క వైరస్ స్ప్రెడ్ అవుతున్నటువంటి దినాల్లో నీ క్షేమం, నీ భద్రత మాకు దయచేయమని, అనారోగ్యం పాలైనటువంటి వారికి స్వస్థత కలుగు చేయమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభువుని, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన అనుగ్రహించే ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.